హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక రసం రెసిపీని చూపిస్తున్నానండి. అది కూడా పెసరపప్పుతో. అదే మూంగ్ దాల్ రసం అండి. ఈ మూంగ్ దాల్ రసం మనం రెగ్యులర్ డైట్లో తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఎప్పుడైనా ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పెసరపప్పు ఇలా రసంలాగా చేసుకొని తీసుకుంటే మనకి ఒంట్లో వేడి కాస్త తగ్గిపోయి ఎంతో బాగుంటుంది. ఈ మూంగ్ దాల్ రసం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అందుకోసం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకొని చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాగా వాష్ చేసి నానబెట్టుకున్న ఆ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మనకి విజిల్స్ అన్నీ వచ్చి బాగా చల్లారిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనము రసం కదండి చేసుకుంటోంది. మనము ఎంత కన్సిస్టెన్సీలో మన రసం ఉండాలనుకుంటే దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలి. ఇది ఎంత బాగా ఉడికితే మనకి రసం అంత టేస్టీగా ఉంటుందండి. తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ మూంగ్ దాల్ రసం తయారైపోయింది. ఇది వేడిగా అన్నంలోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా తీసుకోండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే మరీ ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ మూంగ్ దాల్ రసం నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కుక్బుక్.